హాయ్ గైస్ అందరికీ నేను హర్షద్. ఈరోజు అయితే బయలుదేరుతున్నాం. అండ్ ఎక్కడికి అనుకున్నారు? మేమిద్దరం చెరుకట్టలో చేపలు చూసి అలాగే మేము ముళ్ళమట్టంకి అయితే వెళ్తున్నాం. దారిలో హాలిడేస్లో హాయిగా నడుచుకుంటూ వెళ్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఈ పొలం గట్టలు ఇంకా బాగా కనపడాయి మాకి. అండ్ మేమైతే లేట్ చేయకుండా ముళ్ళమట్టంకి అయితే తొందరగా వచ్చేసామన్నమాట. ఇక్కడ ఎత్తైన కొబ్బరి చెట్లు అయితే మాకు కనపడ్డాయి. అండ్ మాకు ఒక డౌట్ ఉన్నది, ఇక్కడ మెయిన్ గేట్ ఓపెన్లో ఉంటుందో లేదో, లేకపోతే లోపల ఫంక్షన్ జరుగుతుందో ఏమో అనుకున్నాం. సో అవన్నీ లేకుండా మాకైతే మెయిన్ గేట్ ఓపెన్లోనే ఉన్నది, అందరికీ ఎంట్రీ ఉన్నది. అండ్ ఫంక్షన్ కూడా ఏమీ జరగలేదు. సో మేమైతే ఎంట్రీ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కొన్ని చెట్లను అయితే చూసాం. చూడడానికి బ్యాంబూ స్టిక్ మాదిరే ఉంది ఇవైతే. అండ్ ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ 2-3 ఫ్యామిలీస్ అయితే కూడా ఉంటున్నారు. సో ఈ వాటర్ అయితే చెరువు కట్ట నుండి అయితే వస్తున్నాయి ఇక్కడికి. అండ్ ఇక్కడ ఒక ఫిష్ పాండ్ ఉంది. ఇందులో నీళ్ళు అయితే తగ్గిపోయాయి, చేపలు కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కాసేపు అట్లా ఫిషెస్ని చూసినాము. ఈ కార్నర్లోనే మేమైతే హాలిడేస్లో ఒకప్పుడు స్విమ్మింగ్ చేసామన్నమాట. సో ఫస్ట్ మాకు కూడా భయం వేసేది, ఈ కార్నర్ ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ ఏమన్నా పాములు ఉంటాయేమో అని. ఇక్కడ ఏం లేవు. ఇక్కడైతే మేము స్విమ్మింగ్ చేసాం. ఇప్పుడైతే కొంచెం వాటర్ కొంచెం లైట్గా దట్టి అయిపోయింది. సో ఇక్కడ కూడా చెట్లు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. హాలిడేస్లో ఇక్కడికే వెళ్తాం మేము ఎప్పుడు. కోనేరుకి కాస్త పక్కనే ఒక బావి అయితే ఉంది. ఈ బావి యొక్క లోతు కాస్త తక్కువనే ఉంది. అండ్ ఇందులో చాలా తాబేళ్ళు అయితే మాకు కనపడ్డాయి. అండ్ ఇందులో ఒక వైట్ పెద్ద షార్క్ అయితే ఎవరో వదిలిపెట్టారు. ఈ షార్క్ కూడా చున్నికే భయంకరంగా ఉంది. నల్లగా ఉన్న వాటర్లో ఒక తెల్లని షార్క్ కనపడితే ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇప్పుడే మాకి నల్లగా ఎర్రగా పచ్చగా ఉన్న తాబేలు అయితే కనపడింది. ఈ తాబేలు యొక్క తలకాయ చూస్తే మాకు పాము యొక్క తలకాయ అయితే గుర్తుకొచ్చేసింది. ఈ తాబేలు యొక్క కాళ్ళు చేతులు చాలా భయంకరంగా ఉన్నాయి. నైట్ చూస్తే అందరూ భయపడతారేమో, నేనైతే చాలా భయపడాను. బావిలో వాటర్ క్లియర్గా అయితే కనపడుతుంది, కానీ కింద అడుగున మాత్రం పేపర్లు, కడియాలు, చెంబులు ఇట్లాంటివి అన్నీ కనపడుతున్నాయి. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పేపర్లు కానీ చెత్త కానీ వేయకండి. ఎందుకంటే ఇందులో చాలా చేపలు ఉన్నాయి, అలాగే ఒక షార్క్ కూడా ఉంది వైట్ది, ఇంకా కొన్ని తాబేళ్ళు కూడా ఉన్నాయి. పక్కనే ఇటువంటి చెట్లు అయితే పెద్ద పెద్దగా పచ్చనివి ఉన్నాయి చూడండి. ఈ చెట్లకి వేర్లు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక గుడిని అయితే పగలగొట్టారు. ఇక్కడ కొత్తగా కట్టిస్తున్నారు ఇప్పుడు గుడి ప్రస్తుతానికి. ఇదే మన ఫంక్షన్ హాల్ ముళ్ళమట్టంలోది. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. హర్షద్ అయితే ఉయ్యాల ఊగుతాను నేను కాసేపు అని ఉయ్యాల అయితే ఊగుతున్నారు చూడండి. ఈ ముళ్ళముట్టంలో 2 ఉయ్యాలలు అయితే ఉన్నాయి.
ఒకటి కోనేరు వద్ద, ఇంకోటి చెట్టు కింద. సో ఉయ్యాల ముందరనే మాకైతే ఒక గేట్ అయితే కనపడింది. ఇక్కడ నుండి మాకైతే ఒక పెద్ద గ్రౌండ్ అయితే కనపడుతుంది. ఈ గ్రౌండ్లో మేము క్రికెట్ ఆడేటోళ్ళము. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్షన్స్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి, అంటే రాళ్ళు అవన్నీ. ఇక్కడ హర్షద్ వాళ్ళ ఫ్రెండ్స్, అంటే వాళ్ళ స్కూల్ మేట్స్ అందరు ఇక్కడ క్రికెట్ ఆడడానికి అయితే వచ్చారు. ఇక్కడ ప్రోగ్రామ్స్ చేయడానికి ఒక స్టేజ్ మాదిరి కూడా ఉంది. సో మేము మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి. ఈ ముళ్ళమట్టంలో ఉన్న చెట్లకి, గ్రాస్కి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి అందరూ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ 3 ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. ఇక్కడ ఎత్తైన కొబ్బరి చెట్లు ఉన్నాయన్నాను కదా, ఇవే. అండ్ ఇక్కడ మాకైతే ఒక ఎద్దు అయితే కనపడింది. ఎద్దునో ఆవునో నాకైతే అంత సరిగ్గా తెలీదు. అండ్ దానికి ఒక బండి కూడా ఉంది. ఇక్కడ గడ్డి మరియు వర్షం పడితే ఎద్దుని లోపల పెట్టడానికి ఒక రూమ్ కానీ తయారు చేశారు. సో నేను చెప్పాను కదా ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారని. సో చూడండి, ఎవ వచ్చి ఇక్కడ వేడి నీళ్ళని అయితే పొయ్యిలో కాల్చుకుంటుంది. తర్వాత మేము మళ్ళీ ఫిష్ పాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కొన్ని నత్తలు అయితే కనపడాయి మాకి. తర్వాత మేము ముళ్ళమట్టం బయటికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక మంచి స్పాట్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని నీళ్ళు అయితే ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ని కూడా పట్టుకోవచ్చు అని మేమైతే ఇక్కడికి వచ్చేసాము. సో ప్రస్తుతం మేమైతే ఫిషింగ్ కోసం కాదు, మీకు ఆ ప్లేస్ చూపినకైతే వెళ్తున్నాం ఇక్కడికి. మాకైతే జమ్ము చెట్ల యొక్క స్పాట్ అయితే కనపడింది. అండ్ ఇక్కడ వెళ్ళి మేము జమ్ము చెట్లను ఊపాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట. అలాగే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని తర్వాత ముందరికైతే వెళ్ళిపోయాము. దాని పక్కనే మాకు ఎల్లో కలర్లో ఉన్న ఈ ప్లాంట్ అయితే కనపడింది. నా మాదిరి ఊపకుండా వేరే ఐడియాతో అంతా డస్ట్ తీద్దామని ట్రై చేశాడు. అండ్ ఊపనికి ట్రై చేస్తే మనకి ఊపనికి రావడం లేదు చూడండి. మేము ఇంకా కాస్త ముందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకి హల్దీ యొక్క, అంటే పసుపు యొక్క పంట అయితే కనపడింది. అండ్ ఇక్కడ చిన్న కాలువ అయితే పారుతుంది. ఇందులోనే మేము ఫిషెస్ పట్టేటోళ్ళం. అండ్ అక్కడ కాసేపు కూర్చొని కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగాము. అప్పుడే ఒక పిల్లోడు మా దగ్గరికి ఒక ఫిష్ని అయితే పట్టుకొని వచ్చాడు చూడండి. ఇటువంటి ఫిషెస్ మాకు ఈ చిన్న కాలువలోనే దొరుకుతాయి. ఇవి అక్వేరియంలో కూడా పెంచుకోవచ్చు. తరువాత మేమైతే హర్షత్కి ఒక వీడియో అయితే తీసాను నేను. ఈ చిన్న కాలువ పైన ఉన్న మొక్కలను చూసుకుంటూ, అలాగే త్వరగా పారుతున్న నీళ్ళను చూసుకుంటూ హర్షద్ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాడు చూడండి, గట్టు పైన కూర్చొని. అండ్ ఇటువంటివి సీ సెల్స్ అంటారు, ఏమంటారో నాకు తెలియదు. ఇటువంటివి అయితే నాకు దొరికాయి కొన్ని. నాకు తెలిసి ఇందులో ముత్యాలు అయితే దొరుకుతాయి అన్నమాట. దాని తర్వాత మేము హర్షద్కి కొన్ని ఫొటోస్ నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను. అండ్ ఈ కాలువ వెంబడి మేము ముందరికి అయితే వెళ్ళాము. సో ఇక్కడైతే కొంచెం స్టోర్ అయ్యే నీళ్ళు మాదిరి కనపడాయి. ఇక్కడ యాక్చువల్లీ సాగలలో బట్టలు అయితే ఉతుకుతారు. మేము ఇక్కడ ఫోటోలు దిగడానికి, వ్లాగ్ దీనికైతే పోయినాము. అండ్ ఇందులో చిన్న చిన్న ఫిషెస్ కూడా పడతాయి. ఈ చిన్న మినీ వాటర్ ఫాల్ మాదిరి అయితే కనపడుతుందని హర్షద్ ఇక్కడనే కూర్చొని కొద్దిసేపు ఆడుకున్నాడు. హర్షద్ కూర్చున్న సైడ్, అంటే రైట్ సైడ్, మేము ఇంకా కాస్త ముందరికి వెళ్దామని వెళ్తుంటే దారిలో మాకైతే షీ షెల్స్ అయితే కనపడాయి చూడండి. ఇలాగా నేను చూపించాను కదా, అట్లాంటివి. ఇంకాస్త ముందరికి వెళ్తే ఇటువంటివి
మాకైతే సిమెంట్వి ఇలాంటివి అయితే కనపడ్డాయి. ఇందులో నుండి కూడా వాటర్ అయితే వెళ్తాయి అన్నమాట పొలాలకి. ఇటువంటి స్పాట్స్లో పాములు కూడా ఉంటాయని నేను హర్షద్కి అయితే ఒక కట్ట తీసుకుని ప్రయాణం చేయమని అయితే చెప్పాను. సో ఇక్కడ గడ్డిలో పాములు కూడా ఉండవచ్చు. అలా ఇంకాస్త ముందరికి వెళ్తుంటే మాకు ఈ పొలంలో ఒక పెద్ద చెట్టు అయితే కనపడింది. ఇక్కడ కూడా సీషెల్స్ అయితే మాకు కనపడ్డాయి. నాకు తెలిసి ఇందులో ముత్యాలు ఉంటాయి అనుకుంటాను, ఎందుకంటే కొన్ని యూట్యూబ్ వీడియోలలో చూపించారు చైనీస్ వాళ్ళు. ఆ ముత్యాల ఒక ధర కూడా ఎక్కువనే ఉంటుంది. ఒక ముత్యం దొరికినా చాలు కోటీశ్వర్లు అయిపోవచ్చు అనుకుంటా. ఇక్కడ నుండి మేము ఇంకా కాస్త ముందరికి వెళ్తే మాకైతే ఒక చిన్న కోనేరు మాదిరి అయితే కనపడింది. అండ్ ఇక్కడ నుండి కింద వాటర్ లీకేజ్ అయితే వెళ్తుంది. ఈ వాటర్ అంతా చెరుకట్ట నుండి వస్తున్నాయి అన్నమాట. సో ఈ స్పాట్లో నేను హర్షద్ కొన్ని ఫిషెస్ పడదామని ట్రై చేసాం. అలాగే కొన్ని వీడియోస్ కూడా తీసాం చూడండి. నాకు హర్షద్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశాడు. సో నేను ఇక్కడ ఉన్న వాటర్ని అండ్ హర్షద్కి కొన్ని ఫొటోస్ అయితే తీశాను. అప్పుడే ఇక్కడ కొంచెం మంది పిల్లలు అయితే వస్తున్నారు. వాళ్ళు కూడా ఫిషింగ్ చేయడానికి వచ్చారు. ఫొటోస్ అండ్ వీడియోస్ దిగిన తర్వాత నేను హర్షద్ కలిసి మళ్ళీ ఇంటికి వెళ్దామని అలాగే కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మేము దిగిన స్పాట్ ఇక్కడే చూడండి. ఇక్కడైతే వాళ్ళు ఫిషింగ్ సంథింగ్ పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వెతుకులాడుతున్నారు. అక్కడ సాగులలో బట్టలు కూడా ఉతుకుతున్నారు. సో ఇదే నేను చూపించిన స్పాట్ పైనుండి. అండ్ మేమైతే మళ్ళీ రిటర్న్ చెరుగట్ట దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ బన్ అయితే వేస్తే ఇంకా చాలా ఫిషెస్ అయితే వస్తున్నాయి. కుప్పలు కుప్పలుగా కట్ట పట్టుకొని వస్తున్నాయి ఇక్కడ ఫిషెస్. ఇక్కడ ఫిషింగ్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అడుస్తారు అండ్ పనిష్మెంట్ అండ్ ఫైన్ కూడా ఉంటుంది. కాబట్టి మేమైతే ఇక్కడ ఫిషింగ్ చేయలేదు. ఇందులో ఉన్న వాటర్ మనకి నింద్యాల్లో కొన్ని వీధులకైతే వస్తాయి అన్నమాట. సో ఇలాగా మా వ్లాగ్ అయితే తీయడం కంప్లీట్ అయిపోయింది. సో అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.